ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న వంటకం ఒక స్వీట్ ఐటమ్. ఆ స్వీట్ వచ్చేసి బేసన్ బూందీ లడ్డు. ఇది మన ఇండియాలో ఒక ఫేమస్ లడ్డు. ఇది చాలామంది రెండు విధాలుగా తయారు చేసుకుంటారు. ఒకటి వచ్చేసి బెల్లం పాకంతో, మరొకటి పంచదార పాకంతో. ఈరోజు తయారు చేసిన విధానం పంచదార పాకంతో ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇది ఏ విధంగా కలుపుకోవాలంటే మనం ఇంట్లో చేసుకునేప్పుడు ఎక్కువగా బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ బజ్జీలు ఏ విధంగా తయారు చేసుకున్నప్పుడు కలుపుకుంటాం శనగపిండి, ఆ విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇది ముందుగా మనం ఒక 10 నిమిషాల ముందు కలుపుకుంటే బూందీ మంచి గుల్లగా వస్తుంది. ఇది కలపడం పూర్తయింది. దీన్ని 10 నిమిషాలు నానబెట్టుకుంటాం కాబట్టి పక్కకు పెట్టుకుంటాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పు కిస్మిస్ని నేతిలో వేయించుకోవాలి. దీంట్లో మనకు సరిపడా జీడిపప్పు కిస్మిస్కి సరిపడా నెయ్యి వేసుకుంటాం. ముందుగా మనం జీడిపప్పులు వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ముందుగా మాత్రం కిస్మిస్ని వేయకూడదు, ఇవి ముందుగా మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ ఉన్న వేడి మీద ఈ కిస్మిస్ని వేయించుకోవాలి. ఓకే, ఇవి బ్రౌన్ కలర్లో మారాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కిస్మిస్ ఇందులో వేస్తుంది. చూడండి, ఈ వేడి మీద కూడా ఇవి మంచిగా వేగుతాయి. ఇవి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే మాత్రం కిస్మిస్ మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వేగడం పూర్తయింది. దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాకం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ముందుగా ఒక కప్పు పంచదార తీసుకుందాం. ఇది మునిగే వరకు కొంచెం వాటర్ పోస్తాం, లైట్గా, మరీ ఎక్కువ కాదు. దీంట్లో ఇలాచి, మనం తీసుకున్న పంచదారని బట్టి మనం ఇలాచి తీసుకోవడం జరుగుతుంది. ఇది పాకం తయారయ్యేటప్పుడు టైం పడుతుంది కాబట్టి మనం బూందీ ఏ విధంగా తయారు చేసుకోవాలో అది కూడా తయారు చేసి చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ పెట్టుకుందాం. ఈ బౌల్లో మనకి ఎంత ఎత్తు ఉందో దానికి తగ్గ ఆయిల్ పోస్తుంది. మనం ముందుగా కలుపుకున్న శనగపిండిని ఒకసారి చూసుకుంటే ఇది మనం ఇలా పట్టుకున్నప్పుడు సింపుల్గా జారిపోవాలి. ఇది చాలా గట్టిగా ఉంది కాబట్టి పట్టి జారుతుంది. దానికి తగ్గ కొంచెం వాటర్ కలుపుకుని మళ్ళీ మరి ఎక్కువగా జారుగా కాకుండా సింపుల్గా ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు చుక్కలు ఎలా పడుతున్నాయి. ఈ చుక్కలు పడేదే బూందీకి మంచిగా ఉంటుంది. చూసారుగా, పంచదార పాకం దగ్గర పడుతుంది, ఆయిల్ కూడా హీటెక్కుతుంది. ఇది పాకం పూర్తయ్యే వరకు మనం గరిటతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే కింద మాడకుండా మనం అటు ఇటు తిప్పడం వల్ల పాకం మంచిగా తయారవుతుంది. ఇది మనం తీగ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. తీగ పాకం బూందీ లడ్డుకి మంచిగా తయారవడానికి బాగుంటుంది. ఓకేనండి, పాకం ఇది దగ్గర పడుతుంది. ఇది కాసేపటికి ఆఫ్ చేసుకుందాం. ముందుగా మనం ఆయిల్ వేడెక్కింది. చూసారు కదా, ఇది బూందీ వేసి చాలా రకాలు ఉంటాయి. ఇది మీడియం సైజు. ఇది మన లడ్డు చిన్నగా వస్తుంది. అదే పెద్ద సైజు బోల్స్ ఉంటే లడ్డు పెద్దగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది వేసుకునేటప్పుడు కూడా మనం దీని యొక్క ఫోర్స్ మనం ఇది పిండి వేసుకున్న తర్వాత మనం దీన్ని ఎక్కువగా మనం ఫోర్స్ చేయడం వల్ల అవి చుక్కలుగా అందులో పడుతూ ఉంటాయి. మనం ఫోర్స్ అంతా ఈ చేతిలో ఉంటుంది. కొట్టే విధానం కూడా మనకి 2 విధాలుగా చేసుకుంటారు. ఇక్కడ ఏమైనా ఒక చిన్న బల్ల కింద పెట్టి దాని మీద అంచి పెట్టుకుని మనం 2 విధాలుగా వేసుకోవచ్చు. మనకు అది అవకాశం ఇక్కడ లేదు కాబట్టి మనం చేతితో పట్టుకుని మనం ఎంత ఫోర్స్తో ఈ చేతితో పట్టుకున్నామో మనం బూందీ వేసేది కూడా అంతే ఫోర్స్తో మనం దీన్ని రబ్ చేస్తూ ఉండాలి. చూసారుగా, మనం తక్కువగా వేసుకోవాలి. ఇది ఫస్ట్లోనే మనం ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పక్కన పెట్టుకున్నాము. దీన్ని మరీ మాడిపోకుండా, అంటే మనం బూందీకి వేసేటప్పుడు చిన్నగా తక్కువగా, అంటే మరి ఎక్కువగా వేగకుండా తక్కువ వేగినప్పుడే మనం తీసుకోవాలి. చూసారు కదా, మనం ఎక్కువ వేయటం వల్ల ఇది కొంచెం ఉండలుగా పట్టింది. కానీ మనం బూందీ వేసుకునేటప్పుడు ఈ కొంచెం ఒకదానికి అతుకున్న వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి ఒక పొడిలో పెట్టుకోవాలి. దీంతో పాటు మనం లడ్డు తయారు చేస్తాం. ఇది వృధాగా పడేసేది మాత్రం కాదు. వేగడం పూర్తయింది, మనం తీసుకుంటాం. రెండో వాయిదాలో కూడా ఈ బూందీని వేసుకుందాం. మనం ఇది వేసుకునేటప్పుడు ఆయిల్ సరైన దీనికి తగ్గ హీట్లో ఉందా లేదా అన్నదే చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇక పాకం తయారీ అయిపోయింది. ఇది ఆఫ్ చేస్తున్నాను. ఇది
అటు ఇటుగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక సైడ్ మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనండి, బూందీ రెడీ అయింది. మనం బూందీని తీసుకుని చూసారుగా, ఇప్పుడు ఈ బూందీలో మనకి కొంచెం పెద్దగా వచ్చినాయి చూసారు కదా. ఇలా వచ్చాయని మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీటిని మనం మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని లడ్డు చేసుకోవచ్చు, లేదా మనం పెద్దగా వచ్చిన వాటిని ఇలా నలుపుకునే సరే లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ని ఎందుకు వేస్తారంటే మనకి ఉండ చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉండ తినడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఇలాగే బూందీతో చేసుకుంటే గట్టి గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల ఉండ చాలా మృదువుగా ఉంటుంది. ఓకేనండి, మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఈ పాకంలో ఈ బూందీ వేసుకోవాలి. కిస్మిస్ అండ్ జీడిపప్పు వీటిని కూడా ఇందులో వేసుకోవాలి. మనకి ఇంకా నెయ్యి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. చూసారుగా, మనం ఈ అన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని వేడిగా ఉంది కాబట్టి గరిటెతో తిప్పుకుంటూ చూసుకుంటూ కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఈ విధంగా కలుపుకుని మొత్తం అంతా బాగా అంతట్లోకి పంచదార బాగా రావాలి తీస్తాను. ఈ వచ్చిన మిశ్రమాన్ని మనం ఉండలుగా చుట్టుకోవాలి. చూసారుగా ఉండ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని బూందీ లడ్డు తయారు చేసుకోవాలి. చూసారుగా, వేడివేడిగా బేసన్ బూందీ లడ్డు రెడీ. తక్కువ ఖర్చుతో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన వంటగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. మరలా ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మీ గౌరీనాథ్.